కొబ్బరి నూనె ఉంటే చాలు కేవలం 7 రోజుల్లో మీ జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. సరైన పద్ధతిలో ఈ నూనెను నేను వాడానండి. వారానికి 2 సార్లు వాడాను. అంతే, నా జుట్టులో మార్పును చూసి నేనే షాక్ అయ్యాను. అంత బాగా వర్క్ అవుతుంది. నేను మీకు లైవ్ లో రిజల్ట్ అనేది చూపిస్తాను. ఏంటి 7 రోజుల్లో నీ జుట్టు అంత ఒత్తుగా పొడవుగా పెరిగిందా అని వినగానే షాక్ అయిపోయారు కదా. నేను కూడా అంతే అండి. ఈ ఆయిల్ ని నా హెయిర్ కి అప్లై చేసిన తర్వాత నా హెయిర్ లో వచ్చిన రిజల్ట్ చూసి నేను కూడా అంతే షాక్ అయిపోయాను. ఇక్కడ మీరు వీడియోలో చూస్తుంది అది నా రియల్ హెయిరే అండి. చాలా మంది షార్ట్ వీడియోస్ లో చూసి అడుగుతున్నారు మీరు విగ్ పెట్టుకున్నారా ఏంటి అనేసి. నేను విగ్ ఏమి పెట్టుకోలేదండి. ఇది నా రియల్ హెయిరేనండి. నా వీడియోలు చూసిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నానమాట. ఎవరికైతే మా జుట్టు సన్నగా పిలకలాగా ఉంది, జుట్టు విపరీతంగా ఊడిపోతుంది, ఎన్ని వాడినా ప్రయోజనం లేదు, అసలు జుట్టు అనేది పెరగటం లేదు అని చాలా మంది బాధపడిపోతూ ఉంటారు. మరి వాళ్ళందరి కోసం ఈ సూపర్ పవర్ఫుల్ రెమెడీని మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తో ఒక చిన్న లైక్ చేసి అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత రిక్వెస్టింగ్ గా అడుగుతున్నాను కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేశారే అని అనుకుంటున్నాను. ఇప్పటికీ కూడా ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి. ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఇలాగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 2 స్పూన్ల మెంతులనైతే వేసుకోండి. ఈ మెంతులు అనేవి బంగారం కంటే కూడా ఎక్కువ అని చెప్తానండి. అంత బాగా వర్క్ అవుతాయండి మన హెయిర్ కి. శాస్త్రీయ పరంగా కూడా నిర్ధారించబడిందండి. మెంతులు జుట్టుకు చాలా మేలు చేస్తాయి. ఇలా చిన్న మిక్సీ జార్లోకి 2 స్పూన్ల వరకు మెంతులను వేసుకొని ఇలాగా పౌడర్ లాగైతే చేసుకోండి. మరి మెత్తగా అవసరం లేదండి. ఇలా బరకగా ఉంటే సరిపోతుంది. మెంతులలో ఉండే ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి జుట్టును మృదువుగా ఒత్తుగా ఆరోగ్యంగా మారుస్తాయి. మన తలపైన అంటే మన స్కాల్ప్ యొక్క pH స్థాయిని బ్యాలెన్స్ చేసి చుండ్రును తొలగిస్తుంది. ఇప్పుడు ఇలా రెడీ చేసిన ఈ మెంతి పౌడర్ ను పక్కన పెట్టేసుకొని ఇక స్టవ్ పైన ఒక చిన్న కడాయిని అయితే పెట్టుకోండి. ఇప్పుడు మనం తయారు చేసుకోపోయేది సూపర్ పవర్ఫుల్ రెమెడీ అండి. ఇది 100% వర్క్ అవుతుందండి. ఎవరి జుట్టు అయితే సన్నగా పిలకలాగా ఉందో, ఎవరి జుట్టు అయితే పల్చగా ఉందో, కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ఎన్ని వాడినా ప్రయోజనం లేదు, ఎన్ని వాడినా జుట్టు అనేది విపరీతంగా ఊడిపోతుంది అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ రెమెడీని ట్రై చేసేయండి. కేవలం 7 రోజుల్లో మీ జుట్టులో మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు. అంత బాగా వర్క్ అవుతుంది. ఇక ఇలాగా స్టవ్ పైన చిన్న కడాయిని పెట్టుకొని మనం రెడీ చేసుకున్న ఈ మెంతి పౌడర్ ని ఇందులోకైతే వేసుకొని సన్నని మంట పైన ఇలాగా 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై చేసేసుకోండి. తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసేసుకొని ఈ కొబ్బరి నూనెను అందులోకి వేసేసుకోండి. మీకు ఎంత కావాలో అంత కొబ్బరి నూనెను వేసుకోండి. నేను ఇక్కడ 2 స్పూన్ల మెంతులను వేసాను కాబట్టి దానికి తగ్గట్టు ఇక్కడ కొబ్బరి నూనెనైతే వేసుకుంటున్నాను. మీరు ఈ రెమెడీని నేను చెప్పినట్టు ఇలాగే వాడండి. సరైన పద్ధతిలో గనక ఈ రెమెడీని మీరు వాడినట్లయితే మీ జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఇక్కడ మనం తయారు చేసేది మేతి ఆయిల్ అన్నమాట. దీంతో పాటు మనం హెయిర్ సిరమ్ ని కూడా తయారు చేయబోతున్నాం. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీరు వీడియోని అక్కడక్కడ స్కిప్ చేసి చూడటం వల్ల ఏదైనా మిస్ అయింది అనుకోండి, మీకు రిజల్ట్ అనేది 40 to 50% వరకే తెలుస్తుందన్నమాట. మీరు ఈ ఆయిల్ ని ఎలా తయారు చేయాలి, ఎలా అప్లై చేయాలి, ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ని కూడా అస్సలు మిస్ అవ్వకుండా ఇలా తయారు చేసి మీ హెయిర్ కి అప్లై చేసుకుంటే మీ జుట్టు అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. కేవలం 7 రోజుల్లో ఇంత పవర్ఫుల్ ఆయిల్ ని తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి. అందరి ఇళ్లలో కొబ్బరి నూనె అలాగే మెంతులు అనేవి ఉంటాయి కదండి. కానీ అవి ఎలా వాడాలి, ఎలా ఉపయోగించుకోవాలి మన హెయిర్ కి అనేది చాలా మందికి తెలియదు అన్నమాట. సో నేను చెప్పిన విధంగా మీరు ఒక్కసారి ట్రై చేయండి. మీ జుట్టు అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఇలా రెడీ చేసుకున్న ఈ ఆయిల్ ని ఒక బౌల్లోకి స్ట్రైనర్ తోటి ఫిల్టర్ చేసుకోండి. ఇలా మెంతులను మనం పౌడర్ చేసుకొని డ్రై రోస్ట్ చేయటం వల్ల మన హెయిర్ కి రిజల్ట్ అనేది డబుల్ ట్రిపుల్ అయితే కనిపిస్తుందండి. ఇక అందులోకి కొబ్బరి నూనెను వేసుకొని మిక్స్ చేసేసుకొని ఒక 2 నిమిషాల వరకు అలాగే ఉంచితే అందులో ఉన్న విటమిన్స్, ప్రోటీన్స్ అన్ని ఆ ఆయిల్స్ లోకి అయితే వస్తుందన్నమాట. ఇలా తయారు చేసిన ఈ ఆయిల్ అనేది జుట్టును ఫాస్ట్ గా విపరీతంగా ఒత్తుగా పొడవుగా అయితే పెరుగుతుంది.
చాలా మందికి జుట్టు అనేది విపరీతంగా ఊడిపోతుంది. అలానే జుట్టు ఎక్కువగా ఉండే వాళ్ళకైతే టిప్స్ అనేవి అడుగుతా ఉంటారు. మీరు ఏ ఆయిల్ని వాడతారు, ఏ షాంపూని వాడతారు అని. నేను చెప్తున్నాను కదండి, ఈ ఆయిల్ని మీరు వారానికి 2 సార్లు అప్లై చేయండి. 100% వర్క్ అవుతుందండి. సూపర్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మీరే షాక్ అయిపోతారు. ఇలా తయారు చేసుకున్న ఈ ఆయిల్లోకి ఇప్పుడు మనం ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే మిక్స్ చేయబోతున్నామండి. అదొచ్చేసి విటమిన్ ఈ క్యాప్సిల్ అండి. ఇలాగా ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ ని తీసుకొని అందులోకి వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ షీట్ వచ్చేసి ఎక్కువ రేట్ అయితే ఏమి ఉండదండి, తక్కువ రేటే అన్నమాట. ఇలాగా ఒక షీట్ తెచ్చుకొని పెట్టేసుకుంటే మన హెయిర్ కి, స్కిన్ కి ఎంచక్కా యూజ్ అవుతుంది. విటమిన్ ఈ జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది జుట్టు కుదుళ్లను పోషిస్తుంది, ఇంకా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది, అలానే పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది. జుట్టుకు సహజమైన మెరుపును అందించి అలానే మన జుట్టు అనేది పొడిబారకుండా నివారిస్తుంది. ఇంకా జుట్టు అనేది తెగిపోకుండా, చిట్లిపోకుండా కాపాడుతుంది. ఎందుకంటే దీనిలోని యాంటీ ఆక్సిడెంట్ మరియు మాయిశ్చరైజింగ్ గుణాలు స్కాల్ప్ ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది హెయిర్ ఫాలికల్స్ ను బలోపేతం చేసి జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ వల్ల మన జుట్టు కుదుళ్ళు అనేవి స్ట్రాంగ్ గా తయారవుతాయి. దాని వల్ల జుట్టు రాలటం అనేది తగ్గుతుంది. ఇలా తయారు చేసిన ఈ ఆయిల్ ని ఒక సీసాలోకి కానీ లేదా ఒక మూత ఉన్న డబ్బాలోకి కానీ వేసుకొని స్టోర్ చేసుకొని మీ హెయిర్ కి అయితే అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం హెయిర్ సిరమ్ ని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ఇలాగా 2 ఉల్లిపాయల్ని తీసుకొని తొక్కని తీసేసుకొని ఇలా కట్ చేసుకొని ఒక చిన్న మిక్సీ జార్లోకి ఈ ఉల్లిపాయ ముక్కల్ని అయితే వేసుకోండి. ఈ ఉల్లిపాయ అనేది మన జుట్టు పెరుగుదలకు ప్రోత్సహించడానికి, అలానే జుట్టు రాలటాన్ని తగ్గించడానికి, ఇంకా చుండును నివారించడానికి మరియు జుట్టుకు సహజమైన రంగును ఇవ్వటానికి సహాయపడుతుంది. ఇక అలానే ఇందులోకి ఒక గుప్పెడు వరకు కరివేపాకునైతే వేసుకోండి. కరివేపాకు జుట్టు పెరుగుదలకు చాలా మంచిదండి. ఎందుకంటే ఇందులో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉండి జుట్టు కుదుళ్లను స్ట్రాంగ్ గా చేసి జుట్టు రాలటాన్ని తగ్గిస్తాయి. ఇక ఇలా వేసిన ఈ రెండిటిని మనం మెత్తగా పేస్ట్ లాగైతే చేసుకోవాలి. ఉల్లిపాయ అనేది ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో, కిచెన్ లో దొరికే కామన్ ఇంగ్రీడియంట్ కదండి. మరి దానితో మన జుట్టుని వేగంగా ఒత్తుగా పొడవుగా పెంచుకోవచ్చండి. ఇప్పుడున్న రోజుల్లో చాలా మందికి టైం అనేది సరిగ్గా దొరకక వాళ్ళ హెయిర్ మీద కేర్ ని తీసుకోకుండా అలాగే వదిలేయటం వల్ల జుట్టు అనేది విపరీతంగా ఊడిపోతుంది. కొంచెం టైం ని కేటాయించి ఓపిగ్గా మనం ఈ రెమెడీస్ ని ఇంట్లోనే తయారు చేసుకొని మన హెయిర్ కి అప్లై చేసుకుంటే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అందులోనూ మనం ఎటువంటి కెమికల్స్ వాడకుండా ఇలాగా న్యాచురల్ గా హోమ్ రెమెడీస్ ని అయితే తయారు చేసుకోవచ్చు. రిజల్ట్ అనేది పక్కాగా వస్తుందండి. 100% రిజల్ట్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్ నా హెయిర్ ఏనండి. నా హెయిర్ ఇంతకు ముందు విపరీతంగా ఊడేదన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా నా హెయిర్ అనేది ఎంత ఒత్తుగా పొడవుగా పెరిగిందో. ఇలాగ మనం ఒక బౌల్ లోకి స్ట్రైనర్ తోటి ఫిల్టర్ చేసుకున్నాం కదండి. ఇక అలా వచ్చిన ఆ సిరం లోకి మనం తయారు చేసుకున్నాం కదండి మేతి ఆయిల్. ఆ ఆయిల్ ని 1 స్పూన్ వరకు అందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ సిరం ని మీరు మీ హెయిర్ కి అప్లై చేసుకోవచ్చండి. వారానికి 2 సార్లు అప్లై చేసుకోవచ్చు. మనం రెడీ చేసుకున్న ఈ సిరం ని అప్లై చేసుకొని మీ హెయిర్ కి ఒక 1 అవర్ వరకు అలాగే ఉంచుకొని తర్వాత హెడ్ బాత్ చేసుకోవచ్చు. మాకు సిరం వద్దు, మేము ఓన్లీ ఆయిల్ నే వాడతాము అనుకునే వాళ్ళు కూడా మీరు వారానికి ఈ ఆయిల్ ని 2 సార్లు అప్లై చేసుకోవచ్చు. ఇక ఆ ఆయిల్ ని మీ హెయిర్ కి నైట్ అప్లై చేసుకోండి. నైట్ అంతా అలాగే ఉంచి మీరు మార్నింగ్ కి హెడ్ బాత్ చేసుకోవచ్చు. లేదు అంటే ఆ ఆయిల్ అనేది మీ హెయిర్ కి 2 డేస్ వరకు అలాగే ఉంచి తర్వాత అయినా హెడ్ బాత్ చేసుకోవచ్చు. మీకు అర్థమైందా అండి? అస్సలు కన్ఫ్యూజ్ కావద్దండి. 2 ఒకేసారి అప్లై చేయమని నేను చెప్పట్లేదండి. మనం ఇక్కడ తయారు చేసిన ఈ ఉల్లిపాయ సిరం ని మన హెయిర్ కి అప్లై చేసుకొని ఒక 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేసుకోండి. ఇలా ఈ సిరం ని మీరు వారానికి 2 సార్లు అప్లై చేసుకోవచ్చు. ఇలాగా కాటన్ తో కానీ లేదా మీ హ్యాండ్స్ తో కానీ మీ స్కాల్ప్ కి, మీ రూట్స్ నుంచి టిప్స్ వరకు మీ హెయిర్ కి అప్లై చేసుకొని ఎంచక్క తర్వాత 1 అవర్ వరకు అలాగే ఉంచి హెడ్ బాత్ చేసుకోండి. ఆయిల్ ని వాడాలి అనుకునే వాళ్ళు ఆయిల్ ని అప్లై చేసుకొని నైట్ అంతా అలాగే ఉంచి తర్వాత హెడ్ బాత్ చేసుకోవచ్చు. లేదు అంటే 2 డేస్ తర్వాత అయినా హెడ్ బాత్ చేసుకోవచ్చు. ఇక ఈ వీడియో అనేది మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నానండి. పూర్తిగా క్లియర్ గా వివరించాను. సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.